అధ్యక్ష, భారతదేశంలో రాష్ట్రాల ఏర్పాటు అనేది 1952 నుంచి 56 నుంచి కొనసాగుతూ వస్తుంది అధ్యక్ష. చివరగా 2001 సంవత్సరంలో ఆనాడు అప్పుడున్న ఎన్డీఏ ప్రభుత్వం 3 రాష్ట్రాలు ఏర్పాటు చేసింది అధ్యక్ష. తర్వాత ఆ ఏర్పడ్డ 3 రాష్ట్రాలు జార్ఖండ్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ, ఉత్తరాఖండ్ కానీ, ఈ 3 కూడా ఈ 2.5 దశాబ్దాలలో ఇంకా కూడా బాలారిష్టాలు అధిగమించలేదు అధ్యక్ష. ఇంకా కూడా ఒక రకంగా చెప్పాలంటే దే ఆర్ గోయింగ్ త్రూ టీదింగ్ పెయిన్స్. మొన్ననే సెక్రటేరియట్ కట్టుకున్నారు, మొన్ననే అసెంబ్లీ కట్టుకున్నారు, ఇంకా కూడా బాలారిష్టాల్లో ఉన్నారు అధ్యక్ష. కానీ ఏర్పడిన మొట్టమొదటి దశాబ్ద కాలంలోనే మెరుపు వేగంతో దూసుకొని పోయిన మన రాష్ట్రం తెలంగాణ అని చెప్పి గర్వంగా ఒక తెలంగాణ బిడ్డగా నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, వీ కెన్ ప్రౌడ్లీ సే ఆల్ ఆఫ్ అస్ కటింగ్ అక్రాస్ పార్టీ లైన్స్, తెలంగాణ ఈజ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ స్టార్టప్ స్టేట్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా సార్. 76 ఏళ్ల భారతదేశ స్వతంత్రానంతరం ఏర్పడ్డ రాష్ట్రం ఇంత స్వల్ప సమయంలో ఇంత ప్రగతి సాధించడం అనేది నిజంగా కూడా మనందరికీ గర్వకారణం అధ్యక్ష. అధ్యక్ష, గత 10 ఏళ్లలో అభివృద్ధి పదంలో మెరుపు వేగాన్ని, సంక్షేమ సంస్కరణల విషయంలో మానవీయ కోణాన్ని ఆవిష్కరించి మరి తెలంగాణను అగ్రగామిగా నిలబెట్టింది మా నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలోని ప్రభుత్వం. పరిపాలనలో కొత్త ఒరవడిని, ప్రణాళికల రూపకల్పనలో ఒక సరికొత్త పందాను అనుసరించడం వల్లనే తెలంగాణ ముఖ చిత్రం మారింది. తెలంగాణ ప్రజల బ్రతుకు చిత్రం కూడా బాగుపడ్డది అధ్యక్ష. నేనేదో ఊరికే చెప్పడం లేదు సార్. 2014 నుంచి 22 వరకు కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ తీసుకుంటే, రాష్ట్రాల యొక్క స్వయం సమృద్ధి, వాటి యొక్క ఆదాయాలు తీసుకుంటే భారతదేశం మొత్తంలోనే 17.57%తో అగ్రభాగాన నిలబడ్డ రాష్ట్రం తెలంగాణ అని చెప్పి ఇది ఆర్బీఐ లెక్క అధ్యక్ష. అది కూడా నేను తమరి ద్వారా గౌరవనీయులైన డిప్యూటీ సీఎం గారికి పంపిస్తాను అధ్యక్ష. అధ్యక్ష, మా లక్ష్యం ఒకటే అధ్యక్ష, మా పార్టీ లక్ష్యం తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళం, తెలంగాణ కోసం 14 ఏళ్ల పాటు పోరాటాలు చేసిన వాళ్ళం, తెలంగాణ కోసం అందరినీ ఐక్యం చేసి ముందుకు పోయిన వాళ్ళం అధ్యక్ష. తెలంగాణకు మేలు జరగాలి, తెలంగాణ ప్రజలు బాగుండాలి. అధికారంలో కాంగ్రెస్ ఉండొచ్చు, మేము ఉండొచ్చు, భవిష్యత్తులో ఇంకెవరైనా రావచ్చు, కానీ తెలంగాణ బాగుండాలన్నదే మా సంకల్పం తప్ప వేరేది కాదు అధ్యక్ష. అధ్యక్ష, పదవులు శాశ్వతం కాదు అధ్యక్ష. మాకు పెద్దలు కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, గెలిచినప్పుడు పొంగిపోవద్దు, ఓడిపోయినప్పుడు కుంగిపోవద్దని. అట్లే అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. ఎందుకంటే 2004 నుంచి 14 దాకా వారు అక్కడున్నారు, మేము ఇక్కడున్నాం. 14 నుంచి 23 దాకా మేము అక్కడున్నాం, వారు ఇక్కడున్నారు. ఇవన్నీ మారుతూ ఉంటాయి అధ్యక్ష.